శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అన్ని బంధాలలో గురు శిష్య సంబంధము అతి పవిత్రమైనది, మరువలేనిది, తీపి జ్ఞాపకాలన్నిటినో మిగిల్చేది. ఈ మధ్యలో పూర్వ విద్యార్థులు సమ్మేళనాలు చేసుకుంటూ 10వ తరగతి పూర్తి చేసుకొని 20-30 సంవత్సరాల తర్వాత విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం అని కలుసుకొని అందరూ ఏకమై చిన్ననాటి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకోవడము ఇది ఒక మంచి అనుభూతి. కొన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగమో, వ్యవసాయమో, వ్యాపారము ఏదో ఒక వృత్తిలో స్థిరపడి సుఖజీవనం గడుపుతూ చిన్ననాటి మధుర స్మృతులను జ్ఞాపకం చేసుకునే అవకాశం ఇందులో లభిస్తుంది. ఆనాడు గురువులు ఎలా బోధించారు, గురువులతో శిష్యులు ఎలా మెలిగారో ఆ మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ ఆనందంలో మునిగిపోతారు. అందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేకవనంపల్లి 2000-2001 సంవత్సరం విద్యార్థులు 29 డిసెంబర్ 2024 నాడు ఘనంగా జరుపుకున్నారు. ఇది 2024 సంవత్సరము పాల్గొన్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రముఖులకు మధుర జ్ఞాపకంగా మిగిల్చిన సంవత్సరం. కార్యక్రమం ఎలా జరిగిందో చూసి ఆనందిద్దాం. వాళ్ళందరూ కూర్చున్న మంచిది. 2001 విద్యార్థులం అందరము కలిసి సమ్మేళనం జరుపుకుంటున్నాము. పెద్దలు అంజిరెడ్డి గారు వేదికపైకి ఆహ్వానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సార్ వచ్చి వేదికను అలంకరించగలరని నా యొక్క మనవి. శ్రీ తెలుగు మాస్టర్గా చెప్పినటువంటి బ్రహ్మం సార్ గారు వేదికను అలంకరించగలరని నా యొక్క మనవి. పట్లతో సాధారణంగా ఆహ్వానించాం బ్రహ్మం సార్ గారిని. అదేవిధంగా రామ్ శెట్టి గారిని, ఆనాడు చైర్మన్గా ఉన్నటువంటి రామ్ శెట్టి గారు కూడా వేదికపైకి రాగలరు. బషరుద్దీన్ సార్ గారు వచ్చి వేదికను అలంకరించగలరు. టెండర్గా పనిచేసినటువంటి శ్రీ నరసమ్మ గారిని వేదికపైకి రాగలరని కోరుకుంటున్నాను. తీసుకురండి. మీ కార్యక్రమం మీరు ఉండాలి. ముందు 10 గంటల జర ఫ్యాన్ బంద్ చేయండి రా. అది కట్క బంద్ చేయబెట్టాడు. ఉన్నదోటి చిన్నది కట్క బంద్. స్టూడెంట్స్ అందరూ దగ్గరకు వచ్చి జ్యోతి వెలిగించి చప్పట్లతో ఈ యొక్క సభను దిగ్విజయంగా నిర్వహించుకోవాలని ప్రార్థన గీతం. మన జీవితాల్లో గురువు స్థానం ఎంతో ప్రత్యేకమైనది. ఆ గురువు చిన్నప్పటి నుండే మనకు బుద్ధి చెప్పి మంచి ఆలోచనల రూపికి ఆధారం ఈ విజయాల పునాది వేసిన మహనీయులు. ఈ సందర్భంలో మనందరి చిన్ననాటి గురువు గౌరవనీయులైనటువంటి బ్రహ్మం ఒక పెద్ద గురువు ఉండేవారు. ఆయనకు అనేక మంది శిష్యులు ఉన్నారు. వారందరికీ ఆయన బోధించింది కేవలం పాఠాలు మాత్రమే కాదు, జీవిత నావిగేషన్లో నడిపించే నీతులు కూడా. ఒకరోజు శిష్యులు గురువునకు ప్రశ్న వేశారు, గురువర్య, మీరు చాలా విషయాలు మాకు నేర్పుతున్నారు, కానీ మీరు సంతోషంగా ఉండటానికి కారణం ఏమిటి? అంటే మీరు ఎంతో విషయాలు మాకు నేర్పుతున్నారు, మేము సంతోషంగా ఉండలేము, మీరు మాత్రం సంతోషంగా ఉంటున్నారు, ఎందుకు అని ఆ శిష్యుడు గురువుకు ప్రశ్న వేశాడు. రాచప్ప సార్ గారు గుడి నడకలతో, పరుగులతో, పాఠశాలతో చదువుకొని ఈనాడు ఒక స్థితిలో ఉన్న నా ప్రియమైన శిష్యులందరినీ ఆశీర్వదిస్తూ, వేదిక మీదున్న మిత్రుడు, నా జీవితంలో పాఠశాలకు కానీ ఎక్కడ కూడా నేను ఆలస్యం చేయలేదు. ఆ సమయమే నన్ను బతికిస్తుంది. సమయమే నన్ను కిరీటం ఇచ్చి
ఉన్నతమైన శిఖరాలకు అందిస్తుంది ఆ సమయం. ప్రపంచంలో సమయం విలువ తెలిసిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఎవరో చెప్తారా? ఒకరు గాంధీ, రెండు అంబేద్కర్. గాంధీ అంబేద్కర్ సమయం ఏనాడు కూడా వృధా చేసేవారు కాదు. ఈనాడు కీర్తింపబడుతున్నారు. ఉన్నత పాఠశాల ప్రారంభం కావడానికి ఆయన చంద్రగుప్తుడైతే చాణుక్యుల్లాగా ప్రయత్నం చేశాము. తర్వాత ఎన్నో కథలు అయ్యాయి. మొత్తానికి అయ్యింది. మీరు విద్యను అభ్యసించారు. ప్రతి వారి జీవితంలో మీరు చేయాల్సింది వాణిశ్రీ అడిగింది, శ్లోకం చదువుతారండి. ప్రతి మనిషి మీరందరూ కూడా జీవితంలో ఈ పంచచకారాలను అమలు పరిస్తేనే మీకు ధన్యులు, మోక్ష సాధన, మోక్షానికి వెళ్తారు, సాల్వేషన్. మీరెవరైతే ఇది చేయకపోయినట్టే జనాన్ని పుట్టినటువంటి తల్లికి సేవ చేయాలి. నువ్వు చేసావా సార్? నేను కర్మ చేశాను, నా తల్లికి నేను పూర్తి చేసుకున్నాను. జన్మభూమి, ఏ పూర్వ పుణ్యమో ఈ నేల మీద పుట్టాను, ఇక్కడ పాఠశాలలో రుణాన్ని తీర్చుకున్నాను, అంకిత భావంతో నేను అందరూ ఉపాధ్యాయులకు కాదు, నాకు అవసరమే లేదు. ఈనాటికి స్టిల్ రిటైర్డ్ అయిన తర్వాత గీతా భూపాలరెడ్డి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 1200 మంది పిల్లలు 2-3 సంవత్సరాలు ఫ్రీగా చదువు చెప్పారు. ఎంత గౌరవము! భూపాలరెడ్డి గారు భుజం మీద చేసి ఆచార్య గారు ఎవరున్నారు ఈ కాలానికి పుణ్యాన్ని చెప్పేవాళ్ళు? తప్పకుండా నువ్వు అప్పుడప్పుడు కాలేజీ కొట్టుకుపోతుండాలి అంటాడు ఆయన. ఏది ఏమైనా మనిషి అన్న తర్వాత మనం పుట్టడం గొప్ప కాదు, మనం ఏం చేశాం. ఇక్కడ ప్రతివాడికి ఒక దరిద్రం అలవాటు అయిపోయింది. దేశం నాకేమిచ్చింది, ఏమిచ్చింది, ఏమి అయ్యాయి, నువ్వేమిచ్చావు దేశానికి? జనని జన్మభూమి జనకుండు, తండ్రి, మన జన్మకు కారణమైనటువంటి తండ్రికి సేవ చేయాలి. అంతో ఇంతో మిత్రులకు తెలుసు, పూర్తిగా చేయకపోయినా నా తండ్రికి నేను సేవ చేశాను, ఆయన ఆశీస్సులతోటే నేను ఈ స్థితిలో ఉన్నాను. ఆయన యొక్క సాహిత్యం నాకు అభ్యున్నయం, ఆయన భాగవతం, చిటికలు, పోలాటము. ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అయితే ఇలాగూ జెండా ఎగిరేస్తారు, వాళ్ళకి అదృష్టమే. అందరికీ జెండా ఎగిరేసి అదృష్టం ఉండదు. సరే, నా అదృష్టంగా నేను ప్రధాన ఉపాధ్యాయునిగా టేకులపల్లి పాఠశాలను ఉన్నత పాఠశాలలు చేసి మొట్టమొదటి ప్రధాన ఉపాధ్యాయులు నేనే కాబట్టి 3-4 సార్లు జెండాలు ఎగిరేశాను. ఆ సంతోషం కూడా కలిగింది. జాహ్నవీ తటంబు, జాహ్నవి తట గంగానది, నీ పక్కకున్నటువంటి నది ద్వారా నువ్వు బతుకుతున్నావు. ఆ నీళ్లు తాగడము, లేదా వ్యవసాయానికి ఉపయోగించుకోవడము, లేదా చేపలు పట్టుకోవడము, బట్టలు ఉతుకోవడము, తాగడము, ఆ నది నీకు పనిచేస్తుంది. కాబట్టి నీ పక్కకు నది లేకపోతే నీ దగ్గర నదిలో కలుపు, కాశీలో కలపాలని ఇక్కడది. ఇక ఈ కాలం ఏమైంది? శంకుల పోస్తే తీర్థం. ఇవన్నీ ధర్మ సూక్ష్మాలు. ప్రతి వారు ఈ యొక్క పద్యాన్ని జనని జన్మభూమి జనకుండు జయకేతనము జాహ్నవీ తటంబు పరమ పావనములు పంచచకారములు లలిత సుగుణజాల తెలుగు బాల అన్నాడు. నేను మాత్రం ఆ పద్యానికి అనుగుణంగా చేశాను, సంతోషపడ్డాను. గ్రామ పెద్దలు అంజిరెడ్డి గారు, అదేవిధంగా స్టేజ్ నమస్కారం. నాకు చదువు తక్కువ వస్తుంది, తెలివి ఎక్కువ ఉన్నది. వీళ్ళందరూ కూడా నా బిడ్డలు, నా మనవలు అనమన్నాడు. ఎప్పుడు కూడా ఏది అనిపించినా కూడా నేను పోయినా, నా ఆశతోనంతా నేను అందరికీ ధర్మం చేసిన. ఎవరికి కూడా నేను కాదని ఇంతవరకు కూడా అనలేదు, ఇప్పుడు కూడా నేను అనదలుచుకోలేదు. నాకు 20 ఏళ్ల కింద దిగిపోతున్న పిల్లలు పెంచిందంటే గ్రేట్ తెలుసా. అర్థమైంది కదా? నా మంచితనంకు నా పిల్లలు తెచ్చారు, నేను వచ్చిన ముత్తలు ఇస్తున్నాను. ఆత్మీయ సమ్మేళనం 2001 పూర్వ విద్యార్థులు నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మిత్రుడు రామశెట్టి గారు, మీ అందరి బ్రహ్మంసార్ గారు, రాజప్రసాద్ గారు, నరహరి గారు, సీను మరియు సుధాకర్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మా గురుతుల్యులు దశరథ్ సార్ గారు, మరియు ప్రభాకర్ గారు, శ్రీనివాస్ గారు, నరసింహ సార్ గారు, అందరూ కూడా రావడం నిజంగానే అదృష్టంగా భావిస్తున్నాను. మరి మీరందరికీ కూడా నా అభినందనలు. ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా పరిచయ కార్యక్రమం లాగా. బాల్యంలో ఉన్నప్పుడు
ఉన్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ నెమరేసుకుంటూ ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇప్పుడే ఏ పరిస్థితుల్లో ఎవరు సహకారం కూడా దొరుకుతుంది దీంతో. కొంతమంది ఉన్నతమైన పదవుల్లో ఉంటారు, కొంతమంది మామూలు వ్యవసాయం కానీ చిన్న పరిస్థితిలో ఉన్నప్పుడు అందరం కలిసి సహకారం అనమాట, సహకారం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఈ ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడం మూలంగా. అది చేసుకోవాలి. ఈ కల్చర్ మంచి కల్చర్ ఇది, ఇట్లా చేసుకోవడం మూలంగా అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి భావిస్తూ, నేను సర్పంచ్ ఉన్న తర్వాత చాలా సమస్యలు ఇప్పుడు చేయవలసిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని నాకు అంతకున్న మిత్రుడు బ్రహ్మం గారు, మాధవరెడ్డి గారు అడిగేది వచ్చి ఏం చేద్దామండి అంటానంటే, సరే మంచి మీరందరూ పనిచేస్తామన్నప్పుడు నేను ఎందుకు నా ప్రాంతం మంచి ఒక విద్యావేత్తలను తయారు చేస్తున్నామంటే నేను ఎందుకు సహకరించుద్దని ముందుకు వాళ్ళు అడిగిన ప్రతిదీ కూడా ఇచ్చుకుంటూ, వాళ్ళు అడిగిన ప్రతి కార్యక్రమం చేసుకుంటూ వాళ్ళకు ఇట్లా ఈ రకంగా హై స్కూల్ చేయడం చాలా కష్టపట్టాలి. కట్టుకుంటూ నేను వాళ్ళకు ఆశించిన చదువుకుంటేనే మనం ఏదైనా సాధించగలం. వ్యవసాయం చేయు, వ్యాపారం చేయు, చదువుకున్నోడు చేసేది వేరే ఉంటుంది, చదువుకున్నోడు చేసేది తేడా ఉంటుంది అంటూ. అందుకే చదువు మన జీవితంలో మనకు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరకవు. ఉద్యోగాల కోసం చదవద్దు, మనం తెలివి కోసం చదువుకోవాలి, మన జీవన శైలి కోసం చదువుకోవాలి, మనం ప్రపంచీకరణ కోసం చదువుకోవాలి, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం చదువుకోవాలి. వ్యవసాయానికి మంచి రోజులు వస్తాయి. మరి అందరూ కూడా మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకొని అవేర్నెస్ తీసుకొని ఒకరు విజ్ఞానం తెలివిని పంచుకొని ఇంకా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ చాలా మా బ్రహ్మం సార్ రీఛార్జ్ చేయాలని ఇప్పుడు ఎందుకంటే స్లో అయిపోయింది, షుగర్ పేషెంట్ అయినా. విద్యార్థులు గురువుల మీద ఉన్నటువంటి ప్రేమతో గురువులను సన్మానించారు. అందులో ప్రప్రథమంగా ప్రాథమికోన్నత పాఠశాల నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా మారిన రోజులలో మేకవనంపల్లి గ్రామ సర్పంచ్ గారు నా మిత్రులు శ్రీ అంజిరెడ్డి గారిని ఘనంగా సన్మానం చేశారు. మేకవనంపల్లి ఉన్నత పాఠశాలకు ప్రప్రథమ తెలుగు పండితుగా నేను వచ్చి బోధన చేశాను. అందుకు గాను నన్ను విద్యార్థులు ప్రేమపూర్వకంగా సన్మానించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల ఉన్నత పాఠశాలగా వేరైనప్పుడు ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ ఉన్నత పాఠశాలలో విద్యాబోధనలు అందించిన రాచప్పను సన్మానించారు. పక్క గ్రామంలో నియామకమై ఆయన సేవలు ఈ పాఠశాలలో అందించినందుకు గాను నరహరి జిహెచ్ఎం గారిని సన్మానం చేశారు. అనంతరము విద్యా వాలంటరీగా సేవలు అందించిన ఎం శ్రీనివాసును సన్మానించారు. ఆనాడు పాఠశాలలో ఏ కార్యక్రమమైనా విచ్చేసి విద్యార్థులకు బహుమానాలు అందించిన ఆనాటి అధ్యక్షులుగా ఉన్న రామ్ శెట్టిని సన్మానం చేశారు. ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించి వివిధ పాఠశాలల్లో పనిచేసి సేవలు అందించినటువంటి బషీరుద్దీన్ను సన్మానం చేశారు. ఆనాడు విద్యా వాలంటరీగా పనిచేసినటువంటి నేటి బీజేపీ రాష్ట్ర నాయకులు వేణు మాధవ్ను సన్మానం చేశారు. ఆనాడు పాఠశాలలో విద్యా వాలంటరీగా పనిచేసి పీఈటీగా నియామకమై పీడీగా పదోన్నతి పొంది ఈనాడు జిల్లాలోని రాష్ట్రంలోని ఆటల పోటీలలో తన వంతు సహాయాన్ని అందిస్తున్న పి నరసింహులను సన్మానించారు. హిందీ పండితుగా పనిచేసిన ప్రభాకర్ను సన్మానించారు. విద్యా వాలంటీర్ శ్రీనివాసును సన్మానించారు. అదేవిధంగా సుధాకర్ రెడ్డిని సన్మానం చేశారు. అయ్యప్పమాల వేసుకున్న ఆనాటి విద్యా వాలంటీర్ రాచిరెడ్డిని సన్మానం చేశారు. ఆనాడు అటెండర్గా పనిచేసినటువంటి నర్సమ్మను ఘనంగా సన్మానం చేశారు. ఇక కార్యక్రమం పూర్తయ్యే ముందు చేసినటువంటి 2000లో ఉన్నత పాఠశాలకు స్థానచలనంపై వచ్చిన వెంకటయ్యను ప్రభాకర్ను సన్మానించారు. ఈ విధంగా పిల్లలు ఆనందోత్సాహాలతో తాము కష్టించినటువంటి డబ్బుతో చక్కని భోజనాన్ని ఏర్పాటు చేసి తమకున్న దాంట్లో శాలువలను బొకేలను అందించి గురువులను గౌరవించారనంటే నిజంగా గురువులు ఎంతో ఆనందంతో పొంగిపోయినటువంటి సమయం ఇది. కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమ నిర్వహణలో కార్యక్రమం జరగాలంటే ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. కొందరు విద్యార్థులు బాధ్యత తీసుకున్నారు, మిగతా విద్యార్థులందరూ వాళ్లకు సహాయ సహకారాలు అందించారు. ఇలాగే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత జరుపుకోవాలని సూచించడము పిల్లలు ఆనందంగా స్వీకరించడం జరిగింది. 29 డిసెంబరు 2024 2000-2001లో చదువుకున్న 10వ తరగతి విద్యార్థులకు బోధన చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరుపురాని మరువలేని మధుర జ్ఞాపకము మిగిల్చిపోయిందని తెలుపుతూ కార్యక్రమం నిర్వహించిన విద్యార్థులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని
ఆ భగవంతుని కోరుతూ విద్యార్థులు తమ తీపి గుర్తుగా గురువులతో ప్రముఖులతో ఫోటో తీసుకున్నారు. వారి జీవితంలో ఇది అరుదైన దృశ్యం. సర్వే జనా సుఖినో భవంతు.